నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈ వీడియోలో మనము శంకర భగవత్పాదులు రచించిన భజగోవిందం అనే స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. ఆచార్యుల వారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను ఒల్లవేస్తూ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ వృద్ధుడిని హెచ్చరిస్తూ రచించిన స్తోత్రమిది. శంకరాచార్యులు ఆ వృద్ధుడితో, ఓ మూఢమతి, కాటికి కాలు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ అవసాన దశలో ఈ వ్యాకరణను వదిలి గోవిందుణ్ణి భజించవయ్యా అంటూ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనే మొకుటంతో ఆ వృద్ధుణ్ణి హెచ్చరించారు. మోహముద్గరము అని ఈ శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి. భగవత్పాదులు ఆ వృద్ధునికి జగత్తు యొక్క నశ్వరత్వాన్ని తెలుపుతూ, అవసరమొచ్చినప్పుడు నీవు నావి అని కౌగలించుకున్న ధనము, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయములో నీ వెంటరావు, నిన్ను ఉద్ధరించువు. ఆ భగవంతుడు ఒక్కడే సత్యము, నిత్యము. అందుచేత భగవంతుడినే భజించు అంటూ వివరిస్తూ ఈ శ్లోకాల రచన చేశారు. ఇందులో ఆచార్యుల వారు కొన్ని రచిస్తే వారి శిష్యులు మరికొన్ని రచించారు. ఇప్పుడు ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఓ బుద్ధిహీనుడా, మరణకాలము సమీపించగా నీవు ఒల్లించు ఈ డుక్రింకరణే అనే వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు. కనుక గోవిందుణ్ణి మరలా మరలా నీవు భజించుచు బుద్ధివంతుడవై మెలుగుకొనుము అని అర్థము. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం ఎల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూర్ఖుడా, ధన సంపాదన ఆశని విడిచిపెట్టు. మనస్సులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనల్ని కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్నైతే సంపాదిస్తావో ఆ ధనంతోనే సంతోషంగా ఉండు అని అర్థము. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. స్త్రీల యొక్క స్తనములను, నాభీ ప్రదేశమును చూచి మోహమును పొందకము. అవి మాంసము, కొవ్వు మొదలగు పదార్థముల యొక్క వికార రూపములు అని మనస్సునందు మాటిమాటికి చింతన చేసుకో అని అర్థము. నళినీ దళగత జలమతి తరళం తద్వా జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితము కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు, ఈ మానవ జీవితమంతా రోగాలతోనూ నాది అన్న మమకారముతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో అని అర్థము. యావద్విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజీవతి జర్జరదేహే వార్తాం కోపీన పృచ్చతి గేహే. మానవుడు ఎంతవరకైతే ధనమును సంపాదింపగలిగియుండునో అంతవరకే అతని కుటుంబము వారు, బంధువులు అతనిపైన ప్రేమ కలిగియుందురు. దేహం కాస్త సడలిపోయి ఏ పని చేయగల శక్తి లేని వారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు, కుశల ప్రశ్నలు కూడా వెయ్యరు అని అర్థము. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిప్యతి తస్మిన్ కాయే. ఎంతవరకు దేహమందు ప్రాణవాయువు ఉండునో అంతవరకు అందరును అతని క్షేమ సమాచారం గురించి ప్రశ్నించుచుందురు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ మృతదేహమును చూసి భార్య కూడా భయపడును, అతని దగ్గరకు ఎవ్వరునూ చేరరు అని అర్థము. బాలాస్తావతి క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావా చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపీనసక్తః. మానవుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. యవ్వనములో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతమవుతూ ఉంటాడు. కాని పరబ్రహ్మమునందు ఆసక్తి కలవాడు ఎవ్వరునూ లేరు అని అర్థము. కాతే కాంత కస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః కస్యత్వం కహ కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవు ఎవరు, ఎవరికి చెందినవాడవు, ఎక్కడి నుంచి వచ్చావు? ఓ సోదరా, ఆ తత్వాన్ని ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఆలోచన చెయ్యి అని అర్థము. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్పురుషులతో సాంగత్యము చేయటం వలన ఈ ప్రాపంచక విషయాల మీద సంఘభావము తొలగిపోతుంది. దాని వలన క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహము తొలగిపోతుంది. మోహం పోతే మనస్సు భగవంతుడి మీద చెలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షము, జీవన్ముక్తి అని అర్థము.
వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. వయస్సు మళ్ళీపోతే కామవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తరువాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తరువాత పరిచారకులు ఉండరు. ఆ విధంగానే ఆత్మజ్ఞానము తెలిసి అజ్ఞానము తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు అని అర్థము. మాగురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కలహ సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ధనమున్నదని, అనుచరణము ఉన్నదని, యవ్వనము ఉన్నదని గర్వించకు. ఈ మొత్తము ఒక్క నిమిషములో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకుని ఉన్నది. మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడికి చేరుకో, ఆత్మానుభూతిని చెందు అని అర్థము. దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదిపిన ముంచత్యాసా వాయుః. రాత్రింబవళ్ళు, ఉదయము సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, పోతుంటాయి. ఈ విధంగా కాలచక్రము అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలము కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అయినను ఆశ అనుగాలి ఎంత మాత్రము జనులకు వదలకనే ఉన్నది అని అర్థము. కాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగాతి రేఖ భవతి భవార్ణవతరణే. ఓ వెర్రివాడా, నీవు ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటినీ అందరినీ నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటటానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక అని అర్థము. ద్వాదశ మంజరి కాభిరిశేషః కదితో వైయాకరణ శేషః ఉపదేశో భూద్విద్యాని పునైః శ్రీమచ్చంకర భగవచ్చరణైః. ఈ 12 శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదుల వారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నపి చన పశ్యతి మూఢః యుదర నిమిత్తం బహుకృతవేషః. జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకి వేసుకొని, కాషాయ వస్త్రాలను ధరించి వేషాలు వేస్తూ ఉంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటి కోసమే గాని వీళ్ళు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు అని అర్థము. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదిపిన ముంచెత్యాసా పిండం. శరీరము కృశించిపోయింది, తల నెరిసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి, ముసలితనము పైబడి కర్ర చేతికొచ్చింది. అయినా సరే ఆశల కోరికల మూట మాత్రము వదిలిపెట్టడు అని అర్థము. అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రో చుబుక సమర్పిత జానుః కరతల భిక్ష స్తరుతల వాసః తదిపిన ముంచెత్యాసా పాసః. ఎదురుగా చలిమంట పెట్టుకొని వీపుపైన సూర్యకిరణాలు పడేలా కూర్చుని రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకొని కూర్చుంటాడు. తిండి తినటానికి 2 చేతులు దొప్పలుగా చేసుకుని తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. అయినా ఆశల మాత్రము వదలడు అని అర్థము. కురుతే గంగా సాగరగమనం వ్రతపరిపాలన మధవాదానం జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. తీర్థయాత్రలు చేయవచ్చు, పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు, దాన ధర్మాలు చేయవచ్చు. కానీ ఆత్మజ్ఞానము పొందనివాడు 100 జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసము అని అర్థము. సురమందిర తరుమూల నివాసః శయ్యాభూతల మజనం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. దేవాలయాలలోనూ చెట్ల మొదళ్లలోనూ నివసిస్తూ, కటిక నేల మీద నిద్రిస్తూ, చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ, ఏమీ కావాలని కోరుకోకుండా, దేనిని గ్రహించకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది కదా అని అర్థము. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు. ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు, లేదా ఒంటరిగా అందరికీ దూరంగా ఉండి జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనస్సును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికి అట్టివారికే ఆనందము ఉంటుంది అని అర్థము. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కనికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేవన చర్చ. ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనము చేస్తారో, గంగాజలాన్ని కొద్దిగా అయినా తాగుతారో, కొంచెమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదము ఉండదు అని అర్థము.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసార బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ పుట్టడము, మళ్ళీ మళ్ళీ చావడము, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడము, ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధము నుంచి తప్పించుకోవటము కష్టమైన పని. కనుక ఓ కృష్ణ, దయచేసి మమ్మల్ని రక్షించు అని అర్థము. రద్యా చత్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంథః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవా. దారిలో దొరికే గుడ్డపీలికలతో తయారైన గోచుని ధరించిన వాడై ఇది పుణ్యమని అది పాపమని ఏమాత్రమూ ఆలోచించక నిరంతరము మనస్సుని యోగమునందే నిలిపిన యోగి పొంగవుడు ఈ లోకంలో బాలునిలాగా పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని అర్థము. కస్త్వం కోహం కుత ఆయతః కామే జననీ కోమే తాతః ఇతి పరభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నీవెవరు, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, ఇది నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచము సారహీనమైనది, కేవలము కలలో కనిపించు దృశ్యము లాంటిదే అని దీనిని విడిచిపెట్టుము అని అర్థము. త్వయిమయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుస్యసి మయ్య సహిష్ణుః భవ సమచిత్తః సర్వత్రత్వం వాంఛస్య చిరాధ్యది విష్ణుత్వం. నీలోనూ నాలోనూ ఇతరులలోనూ ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనము లేనివాడివి కనుక నాపైన కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వమును పొందగోరితివా? అయితే అంతటా అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు అని అర్థము. శత్రో మిత్రో పుత్రే బంధో మాకురు యత్నం విగ్రహ సంధో సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదా జ్ఞానం. శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని వీరి పట్ల శత్రుత్వమో స్నేహమో చేసే యత్నాన్ని మానుకో. అందరిలోనూ ఆత్మను చూస్తూ భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు అని అర్థము. కామం క్రోధం లోభం మోహం త్వక్త్వాత్మానం భావయ కోహం ఆత్మజ్ఞాన విహీన మూఢాః తే పచ్యంతే నరకని గూఢః. కోరిక, కోపము, లోభము, భ్రాంతి వీటన్నిటినీ విడిచిపెట్టిన సాధకుడు ఆ పరమాత్మను నేనే అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానము లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రము అనే నరకములో బంధింపబడి హింసించబడతారు అని అర్థము. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీనజనాయ చ విత్తం. భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యములో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చేయాలి అని అర్థము. సుగతః క్రియతే రామా భోగః పశ్చాద్దంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యక్రమంలో నిమగ్నులవుతారు. దాని కారణంగా శరీరము రోగాల పాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికీ తప్పదు. అయినా సరే మానవుడు పాపకార్యములను వదలనే వదలడు అని అర్థము. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైష విహితారీతిః. డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దానివలన కొంచెము సుఖం కూడా ఉండదు అనే మాట సత్యము. ధనవంతునికి తన కుమారుని వలన కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే అని అర్థము. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్యవధానం, మహదవధానం. క్రమ పద్ధతిలో శ్వాసను నియమించటము, విషయాల నుండి మనస్సును వెనక్కి మళ్లించటము, నిత్య వస్తువేదో అనిత్య వస్తువేదో నిరంతరము బుద్ధితో విచారించటము, జపంతో కూడుకున్న ధ్యాన నిష్టను సాగించి సర్వసంకల్పాలను విడిచిపెట్టడము అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు అని అర్థము. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాద చిరార్భవ ముక్తః సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా, నీ ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకలతో కూడిన సంసార సాగరం నుంచి ముక్తుడవై నీ హృదయములోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారము పొందదవుగాక అని అర్థము. మూఢ కశ్చన వైయాకరణం డుక్రున్ కరణాధేన దురిణః శ్రీమచ్చంకర భగవచ్చిష్యైః బోధిత ఆసిచ్చోదిత కరణః. వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త శంకర భగవత్పాదుల వారి బోధనలతో కడిగివేయబడ్డాడు అని అర్థము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే నామస్మరణ ధన్యం పాయం
నహి పశ్యామో భవతరణే, భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని, ఓ మూఢుడా గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు అని అర్థం. ఇది భజగోవిందం సంపూర్ణం. ఇది శంకర భగవత్పాదులు రచించిన భజగోవిందం తెలుగులో అర్థము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఈ ఛానల్ని ప్రోత్సహించండి. నమస్కారము.